కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా పెద్దపులి గాండ్రింపులతో హడలెత్తుతోంది. ఎప్పుడు ఎటు నుంచి ఎలా అటాక్ చేస్తుందో తెలియటం లేదు. రక్తం రుచి మరిగిన పులి సిర్పూరు మండలం ఇటుకల పహాడ్లో సంచరిస్తూ పశువులు కనిపించినా మనుషులు కనిపించినా సైలెంట్ గా వచ్చి దాడి చేస్తోంది. దీంతో గ్రామస్తులు గడప దాటి బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్లాల్సి వస్తే ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని వెళ్లి వస్తున్నారు. ఇటుకల పహాడ్ ప్లాంటేషన్ ఏరియాలో పెద్దపులి సంచారం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఇటుకల పహాడ్ ఫారెస్ట్ లో పెద్దపులి కోసం అధికారులు ట్రాకింగ్ కొనసాగిస్తున్నారు. డ్రోన్ కెమెరాలతో పెద్దపులి కోసం గాలిస్తూ ఉన్నారు. అటవీ ప్రాంతంతో పాటు రైల్వే ట్రాక్ గుండా డ్రోన్ తో యానిమల్ ట్రాకర్స్ తో సెర్చ్ చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ట్రాప్ కెమెరాలు డ్రోన్లకు ఇంకా పెద్దపులి విజువల్స్ చిక్కలేదు. ట్రాప్ కెమెరాలో చిక్కితేనే అది ఏ పెద్దపులో తెలిసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. పెద్దపులి సంచారానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రేమ్ సాగర్ అందిస్తారు. కొమరంభీం జిల్లా కాగజ్నగర్ సిర్పూర్ మండలాలకు సంబంధించిన గ్రామాల ప్రజలకు పులి భయం ఇంకా వీడడం లేదు. తాజాగా మనుషులపైన అటాక్ చేస్తూ పశువులపైన దాడి చేసిన పులి ప్రస్తుతం ఇటుకల పహాడ్ సంబంధించిన అడవి ప్రాంతంలో ఉన్నట్టు తెలుస్తుంది. నిన్న రాత్రి ఇటుకల పహాడ్ సమీపంలో ఉన్న ఒక వాగు వద్ద పులికి సంబంధించిన గాండ్రింపులను ఎనిమల్ ట్రాకర్స్ అక్కడ ఉన్న కొంతమంది దాన్ని విన్నారు. సో పులి ఖచ్చితంగా అక్కడే ఉందని చెప్పేసి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో డ్రోన్ కెమెరాల ద్వారా ఇంకా ట్రాక్ చేసే పనిలో ఫారెస్ట్ శాఖ సిబ్బంది ఉన్నారు. వాస్తవానికి ఆ పులిని ట్రాక్ చేయడంలో ఇంకా విఫలమయ్యారని చెప్పి చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు, సీసీ కెమెరాస్ ఉన్నాయి. దాంతోపాటు డ్రోన్ల ద్వారా నిరంతరంగా పర్యవేక్షిస్తున్నప్పటికీ కూడా పెద్ద పులి ఎక్కడి పెద్ద పులి అన్న దానిపైన కూడా ఇంకా అధికారులలో క్లారిటీ లేని పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికైతే ఆ పులి సంచరించే గ్రామాల్లో ప్రజలకైతే అవగాహన కార్యక్రమాలు కనిపిస్తున్నారు. గ్రామాల్లో దండోరా డప్పు చాటింపులు దాంతోపాటు ముఖానికి సంబంధించిన ఫేస్ మాస్కులని పంపిణీ చేయడంతో పాటు కొంత ప్రజలెవరు కూడా బయటకు వెళ్లకుండా కొంత అప్రమత్తంగా చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. పులి మాత్రం ఖచ్చితంగా ఇటుకల పహాడ్ సంబంధించిన ప్రాంతంలోనే ఉందన్నది ఒక నిర్ధారణకైతే వచ్చారు. అయితే ఇప్పటికే ఇటుకల పహాడ్ సంబంధించిన అడవి ప్రాంతంలో 2 పులులు అక్కడ శాశ్వత నివాసాన్ని ఏర్పరచుకున్నాయి. ఒక మగ పులి ఒక ఆడపులి అక్కడ చాలా ఏళ్ళుగా అక్కడ నివాసాన్ని ఏర్పరచుకొని అక్కడనే స్థిరంగా ఉంటున్నాయి. సో ఈ తాజాగా వచ్చిన మనుషులపై దాడి చేసే పులి కూడా ఇటుకల పహాడ్ సంబంధించిన అడవి ప్రాంతంలోకి ప్రవేశించిన నేపథ్యంలో ఏం జరుగుతుందన్న దానిపైన కూడా ఒక రకంగా భయాందోళనకు గురవుతున్న పరిస్థితి ఉంది. 2 మేల్ టైగర్స్ ఒక ఫిమేల్ టైగర్స్ ఉన్న నేపథ్యంలో 2 మేల్స్ మధ్య ఫైట్ ఘర్షణ జరిగే అవకాశం కూడా ఉంది. ఈ పరిస్థితుల్లో ఎలాంటి సిచ్యువేషన్స్ వస్తాయన్న దానిపైన కూడా కొంత అటవీ శాఖకు సంబంధించిన అధికారులు కావచ్చు నిపుణులు కొంత టెన్షన్ పడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఒకవేళ ఈ పులులు కలవకుండా ఈ పులి మళ్ళీ దారి మారితే మాత్రం ఖచ్చితంగా చీలపల్లి అడవుల్లోకి లేదా సిర్పూర్ వైపు వెళ్ళే అవకాశం ఉంటుంది. లేని పక్షాన 2 కిలోమీటర్లు వెళ్తే మహారాష్ట్ర సరిహద్దు ఉంది, అటువైపు వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. కానీ అక్కడ అది పులులకు అనువైన క్షేత్రంగా ఉంది కాబట్టి అది మహారాష్ట్ర వైపు కానీ ఇంకా వేరే ప్రాంతం వైపు వెళ్ళే అవకాశాలు కూడా చాలా తక్కువగా కనబడుతున్నాయి. 2 రోజులుగా పులి అక్కడనే ఇటుకల పహాడ్ అడవి ప్రాంతంలో తిష్ట వేసుకుని ఉన్న నేపథ్యంలో సో ఆ 2 మేల్ టైగర్స్లో ఒకటి మాత్రమే అక్కడ శాశ్వతంగా ఉండి ఇంకొకటి అక్కడి నుంచి వెళ్ళిపోయే అవకాశం కూడా ఉన్నట్టు నిపుణులు చెప్తున్నారు. సో దానికి తోడు కూడా ఉంది. అక్కడ ఆ ప్రాంతంలో ఒక ఆడపులి 2 మగపుల్లు ఉన్న నేపథ్యంలో ఒక మగపులి మాత్రం అక్కడి నుంచి వెళ్ళిపోతుందన్నది కొంత ఎక్స్పర్ట్ చెప్తున్న పరిస్థితి అయితే మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సో మరోవైపు రైల్వే ట్రాక్ సమీపంలో కానీ ఇటుకల పహాడ్ సంబంధించిన అడవి ప్రాంతంలో డ్రోన్ల ద్వారా చాలా సీరియస్గా వర్కౌట్ చేసి అటవీ శాఖ అధికారులు దాన్ని క్యాచ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు, ట్రాక్ చేసే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా అది ఏ పులి ఎక్కడి నుంచి వచ్చిన పులి ఏది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తిరిగే పులినా లేదా మహారాష్ట్ర నుంచి వచ్చిన పులి అన్న దానిపైన కూడా అటవీ శాఖ అధికారులకు స్పష్టత లేదు. సో మనకు అందుతున్న విశ్వసనీయ సమాచారం కానీ అటవీ శాఖకు సంబంధించిన నిపుణులు చెప్తున్న దాని ప్రకారం ఆ పులి జానీలాగా కొంత అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాకు సరిహద్దులో ఉన్న టిపేశ్వర్ పులుల అభయారణ్యం నుంచి గత 1.5 month బ్యాక్ పులి బోత్ నిర్మల్ జిల్లాతో పాటు ఆదిలాబాద్ జిల్లాలో కొంత హల్చల్ చేసిన పులిగా భావిస్తున్నారు. ఆ పులి ఈ ప్రాంతం అంతా దాదాపు 300-400 కిలోమీటర్లు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సంచరించిన తర్వాత నార్నూర్ నుండి మహారాష్ట్రలోని జివితి వైపు వెళ్ళింది. అక్కడి నుంచి ఆ పులి ఎక్కడికి వెళ్ళింది అన్నది అటవీ శాఖ అధికారులు కూడా ట్రాకింగ్లో లేదు. సో ఆ పులి మళ్ళీ ఆసిఫాబాద్ జిల్లా సంబంధించి వాంకిడి నుంచి మళ్ళీ కొమరంభీం జిల్లా కాగజ్నగర్ వైపు ప్రవేశించే
సంబంధించి ఉంటుందన్నది ఒక రకంగా అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. సో ఆల్మోస్ట్ కొంత అంటే సంకేతాలన్నీ కూడా జానీ పులిలాగానే భావిస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. చిన్న ఏజ్, దాంతోపాటు మగపులి కాబట్టి అదే అయి ఉండొచ్చు అని చెప్పి చెప్తున్న పరిస్థితి ప్రస్తుతం మనకు కనిపిస్తుంది. సో పులికి సంబంధించిన భయం ఇంకా వీడలేదు. ప్రస్తుతం రౌతు సురేష్ కూడా చికిత్స పొందుతూ ఆసుపత్రిలోనే, ఆయన పరిస్థితి నిలకడగా ఉన్నప్పటికీ ఆయన ఆసుపత్రిలోనే ఉన్నాడు. చాలామంది ఆ ప్రాంతంలో బిక్కుబిక్కుమని జీవనాన్ని గడుపుతున్నారు. అక్కడ వ్యవసాయ పనులకు వెళ్లేందుకు కూడా రైతులు జంకుతున్న పరిస్థితి. ఎవరు కూడా బయటకు వెళ్ళొద్దు అంటున్నారు. రాత్రిపూట సాయంత్రం నుంచి తెల్లవారే వరకు 144 సెక్షన్ అమలవుతుంది. ఒకవేళ అత్యవసరం అయితే బయటకు వెళ్తే 20 మంది బయటకు వెళ్ళాలి. దానికి తోడు ఆ 20 మందికి ఒక 5గురు కర్రలతో ఎస్కార్ట్గా వెళ్ళాలి అన్నది ఒక స్పష్టమైన ఆదేశాలు అటవీ శాఖ పోలీసులు కూడా జారీ చేసిన పరిస్థితి అయితే మనకు ఉంది. సో మహారాష్ట్రకు సంబంధించిన అధికారులతో కూడా కొంత టచ్లో ఉన్నారు. సో ఈ రోజు కొంత పులి ట్రాక్ అయ్యే అవకాశం ఉందని చెప్పి చెప్తున్నారు. సీసీ కెమెరాల్లో కానీ ఇంకా ట్రాప్ కెమెరాల్లో రాలేదు. డ్రోన్కి సంబంధించిన విజువల్స్లో కూడా పులి ఇంకా కనబడని పరిస్థితి ఉంది. 2 డ్రోన్లు నిరంతరంగా మానిటరింగ్ చేస్తున్న పరిస్థితి ఉంది. సో పులి ట్రాక్ అవుతే అది ఎక్కడి పులి, ఎక్కడి నుంచి వచ్చిందన్న దానిపైన స్పష్టత వచ్చే అవకాశం ఉంది. సో ఓవరాల్గా కొమరంభీం జిల్లాకు సంబంధించి సిర్పుర్టి, కాకినాడకు సంబంధించి 20 నుంచి 30 గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవనాన్ని అయితే ప్రస్తుతం గడుపుతున్నారు. ఎటువైపు నుంచి పులి వస్తుంది, ఎటువైపు నుంచి దాడి చేస్తుందని ప్రాణాలని అరచేతిలో పెట్టుకొని జీవనాన్ని గడిపే పరిస్థితి అయితే ప్రస్తుతం ఉమ్మడి ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించిన సిర్పుర్టి, అటు కాగజ్నగర్ మండలాలకు సంబంధించిన గ్రామాల ప్రజల్లో భయం అయితే నెలకొని ఉంది. కెమెరా పర్సన్ చందుతో ప్రేమ్ సాగర్, 10 టీవీ, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి. ఇంటి పక్కనే పులి ఉన్నది అనుకోవాలా, మీకు తెలుసు కదా, మీకు ఎన్నోసార్లు చూసారు కదా. ఇప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. తర్వాత పోస్టర్స్ కూడా ఇక్కడ మేము డిస్ప్లే చేస్తాం. పోస్టర్స్ కూడా ఇప్పుడు డిఎఫ్ గారు చెప్పినట్టు ఆవు చనిపోగానే 5,000 ఇమ్మీడియట్ గా మీకు వచ్చేస్తాయి. మీరు ఫోన్ చేయండి, ఇచ్చేసేస్తారు. తర్వాత మనుషులు జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు ఆవు పోతే ఏదో ఆవు కనుకోవచ్చు, కానీ ప్రాణం పోతే ప్రాణం వస్తుందా? ఈ చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, అదేంటంటే ఆవుల మంద కాడికి, ఇంటి చేర్ల కాడికి రావచ్చు. కానీ జాగ్రత్త, లైట్ వేసుకోకుండా వేరే ఏరాదా, వేరే చేర్లు అంటే వేరే చేయండి. కాటన్ అంటే ఇంత పెద్దగా పెరిగితే మనిషి కనిపించాడు, నేను కనిపించాము, ఎవరు కనిపించాము, అది అటాక్ చేయడానికి అవకాశం ఉంటుంది. అది కాకుండా మిర్చి కానీ వేరే ఏదైనా ఉంటాయి కదా, పత్తి కందులు కాకుండా వేరే మీరు పంట వేయడానికి నెక్స్ట్ పంట